యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భీమరావ్, ఎక్కడున్నావు? బయటికి రా. భీమరావు ఎక్కడున్నాడు? ఎందుకు? ఏం పనుంది? భీమ్ ఇంట్లో లేడు. మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు ఎలా వెళ్ళిపోతాం? మా జాతికి చెందిన ఒక విధవను తీసుకొచ్చి ఆ భీమరావు ఎలాగో మా ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు. వాణ్ణి ఏమాత్రం వదలడానికి వీల్లేదు. నువ్వన్నది పూర్తిగా నిజమే అన్నా. ఒక చిన్న జాతి వాడయుండి మాలాంటి పెద్ద జాతి వాళ్లకు ఈ భీమరావు నరకాన్ని చూపిస్తున్నాడు. తను బయటికి రమ్మనండి. అదే చెప్తున్నాను, భీమ్ ఇంట్లో లేడు. నేను అదే అడుగుతున్నాను, భీమరావు ఎక్కడున్నాడో? అప్పటి నుంచి నేను అదే చెప్తున్నాను, భీమ్ ఇంట్లో లేడు. మీరాబాయ్, మేము అమాయకులం అనుకున్నావా? నాకంతా అర్థమవుతుంది మీరాబాయ్. మీరంతా భీమ్ను దాచిపెట్టించితే ఇక మేమంతా మౌనంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామనా? ఇన్స్పెక్టర్ గారు, సోదా చెయ్యండి. ఆ భీమరావు ఇక్కడ ఎక్కడ దాక్కుని ఉంటాడు, వెతకండి. లేదు బాబు, తను నిజంగానే ఇక్కడ లేడు. తను ఇందాకే రమా ఇంకా నిర్మలా గారితో ఎటో వెళ్ళిపోయాడు. మూర్ఖుడా, వాడిక్కడి నుంచి పారిపోతుంటే ఇక నువ్వు చూస్తూ ఉన్నావా? వాళ్ళని పారిపోనిచ్చావా? నాకు నిజం చెప్పు, మా అమ్మాయిని తీసుకొని మీ భీమరావు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు రమా, కానీ ప్రస్తుతం మనల్ని ఎవరూ వెతకలేని ఏదైనా కొత్త చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. నిర్మల గారి రక్షణ చాలా ముఖ్యం. అటు ఇటు వెళ్దాం పద. బాబు, వాళ్ళెక్కడికి వెళ్ళారో మాకు తెలీదు, కానీ వాళ్ళిప్పుడు ఎంతో దూరం వెళ్ళలేదనుకుంటా. వెంటనే వెతికారంటే దొరికిపోతారు. వాళ్ళని ఎలాగో మేం వెతుకుతాం. మా నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడు? నీ కొడుకు ఎంతోసేపటిదాకా దాక్కుని ఉండలేడు. వాణ్ణి పట్టుకుంటాం. అందరూ పదండి, వాణ్ణి వెతుకుదాం. అవును, పదండి పదండి, వెళ్ళి వాళ్ళని వెతుకుదాం. బాగుంది జీజాబాయ్, బాగుంది. శబాష్, చాలా ఏళ్ల తర్వాత నువ్వు నన్ను సంతోషపెట్టావు. జీవితంలో మొదటిసారి తెలియకుండానైనా సరే నీ వల్ల ఒక మంచి పని జరిగింది. నువ్వు భీమ్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు. లేదంటే పోలీసులు భీమ్ని పట్టుకుని తీసుకెళ్లేవాళ్ళు. కాని వద్దు, మీరింతగా సంతోషించాల్సిన అవసరం ఏం లేదు. ఏంటంటే పోలీసులు భీమ్ని ఈ బస్సులోంచి తీసుకెళ్లలేకపోయారు, రోడ్డు మీద నుంచి తీసుకెళ్లొచ్చు. ఈసారి తమరి గారాల కొడుకు నరోత్తం జోషితో బద్ధశత్రుత్వమే కొని తెచ్చుకున్నాడండి. ఈసారి విషయం తన చెల్లెలిది. రామ్జీ గారు, ఈ విషయం కొంచెం మింగుడు పట్టలేదు. ఎందుకంటే అంతా అంటుంటారు కదా, ఎవరి పెంపకం అయితే బాగుంటుందో వాళ్ళ వెంట పోలీసులు పడరని. మరి దీన్ని నేనేమనుకోవాలి? అక్కగారు, మీరేం బెంగపడకండి. మన జాతిలోని యోధుడిని ఎలా పెంచాలి? మంచితనంతో చెడుని ఎదిరించేలా పెంచాలి. అయినా నాకు పూర్తిగా నమ్మకం ఉంది, భీమ్ ఇక్కడికి తిరిగి వస్తాడని, పైగా విజయం సాధించొస్తాడని. మీరు అందరూ చూస్తూ ఉండండి. అన్నట్టు మీరు ఏమనుకుంటారో అర్థం చేసుకుంటారో లేదో అదంతా మీ ఇష్టం.
రండి. రమా, నాకేమనిపిస్తోందంటే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఏదైనా ట్రైన్లో కూర్చుని వెళ్ళిపోదాం. తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. లేదు, నేను పారిపోయి ఎక్కడికి వెళ్ళను. కానీ ఎందుకు? ఒకవేళ మనం ఇలాగే ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు మనల్ని ఏం చేస్తారో తెలీదుగా. వాళ్ళు ఇప్పటి వరకు భీమ్ను ఏం చేయగలిగారు? భీమ్ ఇంకా రమ, నేను మీ ఇద్దరి వెంట ఉండి పోరాడడం నేర్చుకున్నాను, పారిపోవడం కాదు. ఇక నేను పారిపోయి ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ వెళ్తే అది మా ఇంటికే. చూస్తాను ఇప్పుడు వాళ్ళు నా విషయంలో ఏం చేస్తారు. అయ్యో నిర్మల గారు, అలా పరిగెత్తకండి. ఆగండి ఆగండి, అలా పరిగెత్తకండి. ఎక్కడ దక్కున్నాడో ఏమో వీడు. చాలు, వెతుకులాట చాలా ఎక్కువైంది. ఇన్స్పెక్టర్, నువ్వు వెళ్ళి సిపాయిల్ని తీసుకునిరా. అంగుళం వెతకాలి. నాకు ఆ భీమ్రావ్ కావాలి, అలాగే నిర్మల కావాలి. వెళ్ళు. సరే, నేను ఇప్పుడే వెళ్ళి అందరినీ తీసుకొస్తాను. నరోత్తమ్, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా భీమరావుతో పాటు చదువుకున్నావు కదా. వాడి ఆలోచనలు కూడా అర్థం చేసుకునే ఉంటావు. ఇది చెప్పు, వాడెక్కడుండొచ్చు అంటావు? వాడు కనిపిస్తే చాలు, వాడి కాళ్ళు విరక్కొడతాను. ఇక ఏం జరుగుతుందో అది చూసుకుందాం. నేను ఇలా భయపడి పారిపోలేను. అమ్మా, నాన్న! శాంతించండి నిర్మల గారు. నానా, ప్రచండదేవ్ గారు, నిర్మల ఇక్కడ ఎక్కడ ఉంది? చూడండి, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇది సరైన సమయం కాదు. మీరు శాంతంగా ఉండండి. ఏమైంది నరోత్తమ్ జోషి? నా కొడుకు దొరికాడా? రండి. మీరందరూ నా కొడుకుని ఇక్కడే ఉంటే ఎలా వెతకగలరు? వెళ్ళండి వెళ్ళండి, నా కొడుకును వెతికి పట్టుకోండి. అన్నట్టు నేను చెప్పే ఒక మాట జాగ్రత్తగా వినండి. నా కొడుకును వెతికి పట్టుకోలేరు. ఒక్క ఉపాయం ఉంది. దాంతో ఆ భీమ్రావ్ తరుకుతాని మన దగ్గరకు వచ్చేస్తాడు. ఎలా? అన్నట్టు వదినా, భీమ్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం మరీ అంత కష్టమేమీ కాదు వదినా. ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు బలహీనురాల్లాగా మారిపోయావు, కానీ ఇప్పుడు నువ్వు శక్తివంతురాలు అయిపోయావు. చూడు, అందరూ నీ పక్కనే ఉన్నారు. అందరూ నీ లెక్క ప్రకారమే ఉన్నారు. జిజాబాయ్, ఇదే ప్రవర్తన కొనసాగిస్తూ ఉండు. ఇక మిగిలి ఉన్న నీ జీవితంలో భీమ్ ఎప్పటికీ కలగజేసుకోడు, అలాగే ఎప్పటికీ సమస్యగా మారడు. ఈసారి భీమ్ కేవలం బస్తీ వదిలేసి వెళ్ళిపోయాడంతే. కానీ నేను తన్ని మళ్ళీ వెనక్కి రానివ్వను వదినా. ఏంటి, భీమ్రావ్ ఇంకా రామా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారా? లక్ష్మి, ఎప్పుడొచ్చావు?
అవును, ఇద్దరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. అన్నట్టు ముందు ఈ విషయం చెప్పు, ఆనంద్ ఎలా ఉన్నాడు? కానీ హఠాత్తుగా అంతగా ఏమైంది? వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళిపోయారు? ఆనంద్ ఎలా ఉన్నాడు లక్ష్మి? ఇదే కదా అడిగింది. ముందు చెప్పు. మాకు తన గురించే ఎక్కువ బెంగుంది. అవునా? ఆయన గురించి మీకు బెంగుందా? అయితే వినండి. డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇంకా ఆయనకు నయం కాలేదని, అలాగే ఆయన వైద్యానికి చాలా డబ్బు కావాలని, అలాగే ఆయన ఈ మాట కూడా చెప్పాడు, ఆయనకి ఎంత కాలానికి నయమవుతుందో అది చెప్పలేమని. నేను చెప్పాను కదా. ఇక భీమ్రావ్ రమ ఎక్కడికి వెళ్లారో మీరు చెప్పండి. ఎందుకు వెళ్లారు? జీజాబాయ్, వెళ్ళి డబ్బులు తీసుకురా. ఇదిగో డబ్బులు తీసుకో. ఇక ఇప్పుడే ఈ క్షణమే కొంకణకి తిరిగి వెళ్ళిపో. ముందుగా ఆనంద్కి వైద్యం చేయించు. అన్నట్టు లక్ష్మి, భీమ్ ఇంకా రమ ఎక్కడికి వెళ్ళారో, ఎందుకెళ్లారో ఆ విషయం కంటే నీకు నీ భర్తే చాలా ముఖ్యం. వాళ్ళిద్దరూ బతికే ఉన్నారులే. ఇక ఇల్లు వదిలేసి మొదటిసారిగా ఏం వెళ్ళిపోలేదు. వెళ్ళు. నా భర్త ఎలాంటి వాడో మీకు తెలీదు, కానీ అత్తయ్య మీకు తెలుసు కదా. ఒకవేళ ఈ డబ్బులతో ఆయనకు నేను వైద్యం చేయించాను తెలిసిందంటే ఆయన చనిపోవడమే మంచిదనుకుంటాడు. ఇక ఒక భార్యనయ్యుండి నేను నా భర్తను చంపుకోలేను. ఇక మీరిద్దరూ నాకేం చెప్పకపోయినా కూడా నేను బయట వాళ్ళను అడుగుతాను. ఈ డబ్బుల్ని ఇక మీ దగ్గరే ఉంచుకోండి. భీమ్, నీ జీవితం మొత్తం ఇలాగే సంఘర్షణలోనే గడిచిపోయి ఉంటుంది కదా. గురుగారు, వీడు చిన్న జాతి వాడయ్యుండి సైజ్ చదువుతాడా? మేము ఏ మైక్రోస్కోప్ లో కన్ను పెట్టి చూస్తున్నామో వీడు కూడా అందులో కన్ను పెట్టి చూస్తాడా? మా బెంచ్ మీద కూర్చుంటాడా? అలాగే మా పవిత్రతను భంగం చేస్తాడా? చిన్న జాతి వాడి వేయండి మురుకులోకి వెళ్ళడానికి నిరాకరిస్తావా? నీకు పొగరు బాగా పెరిగినట్టుంది. నిన్ను చివరిసారి అడుగుతున్నాను, గొలుసు తీసి ఇస్తావా లేదా? ఈ చెత్తకు మీ అందరి మధ్య ఉంటే ఆయన వాళ్ళ అనుభూతి కలుగుతుంది. అందుకే రోడ్డు మీద ఎక్కడెక్కడికి వెళ్తావో చెత్త అక్కడే పారబోయడం జరుగుతుంది. చిన్న జాతివాడు అయ్యుండి సంస్కృతం చదవడానికి నీకెంత ధైర్యం ఉండాలి? ప్రపంచంలోనే శుద్ధమైన భాషను ప్రపంచంలోనే అందరికంటే అశుద్ధమైన వ్యక్తి మాట్లాడితే అది పాపం. అవును, పోరాటాలు చేస్తూ ఉంటే అలసట ఎలాగో కలుగుతుంది. ఇక లక్ష్యాన్ని సాధించడం కోసం పరుగెత్తడం, ఆయాసపడ్డం ఇలాంటివన్నీ ఎలాగూ తప్పదు. నీలాంటి వాణ్ణి నేను ఇంకెవ్వరినీ చూడలేదు. నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. నువ్వు నా కొడుక్కి చెప్పావు కదా కూలి పని వదిలేసి చదువుకోమని. వాడు చదివాడు. ఇక ఈ రోజు చూడు, వాడు 5 ఏళ్లకి ముందు వాడు ఏ కర్మాగారంలో పనిచేసేవాడో ఈ రోజు అదే కర్మాగారంలో 10 మంది కూలీలు వాడి చేతి కింద పనిచేస్తున్నారు. చల్లగా బతుకు భీమ్రావ్. మనం ఆ పిన్ని దగ్గరికి వెళ్ళొచ్చుగా. బహుశా ఆవిడ దగ్గరైనా మనం తల దాచుకోవచ్చు.
అబ్బాయికి భోజనం పెట్టావా? కిటికీలోంచి ఇచ్చొచ్చాను, కానీ తింటాడో లేదో తెలీదు. నిర్మల గారి అత్తారిల్లు ఇదే కదా? నువ్వా? నమస్కారం అండి. భోజనం పెట్టడానికి ముందు తలుపు మూయాలని తెలీదా? ఎవరైనా చిన్న జాతి వాడు వచ్చి ఎదురుగా నిలబడితే అసహ్యంతో తిండి తినగలమా? చూడండి, అంతగా కోపడకండి. ఒకసారి మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందు నువ్వు వెళ్ళి తలుపు మూసిరా. అలాగే. నాకు భోజనం వద్దు, ముందు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి. నువ్వు ఇదే విధంగా భోజనం విసిరేస్తూ ఉండు. నీ ప్రాణాలు పోయినా సరే నిన్ను మాత్రం గదిలోంచి బయటికి రానివ్వం. అబ్బాయి గారు, ఆ ముదనష్టపు నిర్మల నా కొడుకుని ఎలాగా మింగేసింది. ఇక వీణ్ణి కూడా చంపేదాకా ఊపిరి పీల్చుకునేలా లేదు. ఆవిడ మింగేసిందా? నిర్మల గారే నాకు నిజం మొత్తం చెప్పేశారు. నిర్మల గారే తన భర్త ప్రాణాల్ని కాపాడడానికి పూర్తిగా ప్రయత్నించింది. మీరెప్పుడు మీ కొడుకు జబ్బుని గంభీరంగా తీసుకోనేలేదు కదా? కానీ చివరికి నిర్మల గారే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఇక అక్కడే ఆయన ప్రాణాల్ని కోల్పోయాడు. చూడండి, ఇప్పటికీ మీ దగ్గర ఒక అవకాశం ఉంది. మీరు అభయ్ ప్రాణాలనైనా కాపాడుకోవచ్చు. ఈ విధంగా అభయ్ గారు రోజు భోజనం విసిరేస్తూ ఉంటే ఇతని ప్రాణాలు కూడా పోతాయి. అప్పుడు మీకు ఈ గొంతు కూడా వినిపించదు, అలాగే మీరు ఏమీ చెయ్యలేరు కూడా. ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఎప్పుడైనా వచ్చినా కూడా ఇలాంటి ప్రశ్న మాత్రం మళ్ళీ అడగొద్దు. నిర్మల అత్తారిల్లు ఇదేనా అని. నా మొహం మీదే తలుపేసినంత మాత్రాన ఈ నిజం ఎప్పటికీ మారిపోదు. నిర్మల గారి అత్తారిల్లు ఇదే అనేది. మామయ్య, నాకేం అర్థం కావడం లేదు మామయ్య. ఆయన ఆరోగ్యం నయం కావడానికి బదులు ఇంకా దిగజారిపోతోంది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే మందులు మార్చాల్సి ఉంటుందని. ఇక ఆ కొత్త మందులు చాలా ఖరీదైనవి. ఇవన్నీ ఎలా అవుతాయి? లక్ష్మి, నువ్వేం బాధపడకు తల్లి. నేను ఆనంద్ వైద్యానికి ఎలాంటి లోటు జరగనివ్వను. కావాలంటే దానికోసం ఏం చేయాల్సి వచ్చినా సరే. మీ మావయ్య మీద నమ్మకం ఉంది కదా? మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మావయ్య. కేవలం ఆయనకు నయం అయితే చాలు. ఏమంటున్నాడంటే ఇక్కడ అందరూ బాగా గుర్తొస్తున్నారని. ఇక ఆయన్ని ఇలా పదే పదే వదిలేసి రావడం నాకు కూడా నచ్చడం లేదు. మా అందరికీ కూడా ఆనంద్ లేకుండా ఉండటం ఎక్కడ నచ్చుతుంది? చూడు తల్లి, అయినా నువ్వేం బెంగపడకు. చూస్తూ ఉండు. ఆనంద్కు త్వరగా నయమయ్యి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మీరు భోంచేస్తారా, లేక కొడుకెళ్ళిపోయిన బాధలో పస్తులుంటారా? మిమ్మల్నే చెప్పండి. మనసులోని కోపం అంతా కక్కేయండి, నాకేం అభ్యంతరం లేదు. అత్తయ్య, మావయ్య మీ భర్త. కనీసం ఆయనతో మీరు నిష్ఠూరంగా మాట్లాడకండి. అలాగా లక్ష్మి? ఆనంద్ వైద్యం కోసం నేను డబ్బులు ఇస్తున్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పి నా చేతిలో డబ్బులు పెట్టొచ్చేసావు కదా. అలా చేయటం బావుందా? నువ్వు మీ మావయ్యకు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావో చెప్పలేదా? ఇప్పుడు నేను నా భర్తతో ఎలా మాట్లాడడం మంచిదో నాకు ఉపన్యాసాలు మాత్రం నువ్వు ఇవ్వద్దు. నీకు నీ భర్త గురించి అంత బెంగుంటే నువ్వు ఇక్కడ ఉండేదానివే కాదు, అక్కడ కొంకనికి వెళ్ళిపోయేదానివి వైద్యం చేయించడం కోసం నేను ఇచ్చిన డబ్బులతో. అత్తయ్య, ఆ విషయం లక్ష్మి, ఇంకేం చెప్పదు తల్లి. ఈమెకు ఏం చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు తను ఎవరి మాట వినదు. తనకు మెదడు చెడిపోయింది. అవును, నాకు మెదడు చెడిపోయింది. ఇక తొందరగా చెప్పండి, భోజనం చేస్తారా చెయ్యరా? నా దగ్గర వృధా చేసుకోవడానికి అంతగా సమయం లేదు. ఒకవేళ మీరు తినకపోతే చెప్పండి, నేను ఫోన్ చేసి హాయిగా నిద్రపోతాను. జీజాబాయ్, తింటాం,
నేను అన్నయ్య కూడా. అన్నట్టు జీజాబాయ్, మా ఇద్దరికీ ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే జీజాబాయ్, నేను ఇంకా అన్నయ్య జీవితం అంతా భీమ్ దగ్గరే ఉండం కదా. భీమ్ తన సమస్యల్ని, తన బాధల్ని తనే మోయాల్సి ఉంటుంది. తన సుఖదుఖాల్ని తనే అనుభవించాల్సి ఉంటుంది. ఈ రోజు మేము ఉండగానే తన సుఖదుఖాల్ని తానే అనుభవిస్తున్నాడు కదా జీజాబాయ్. దాంతో భీమ్ ఇంకా దృఢంగా మారుతున్నాడు. ఇక ఇది సంతోషించాల్సిన విషయమే. ఇక సంతోషంలో ఎవరైనా పస్తులుంటారా? ఉండరు కదా. మీకు తొందరగా అర్థమైపోయింది. అన్నయ్య, నాకేం అర్థం కావడం లేదు. భీమ్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఈ పెద్ద జాతి వాళ్ళు వాణ్ణి ఏం చేస్తారో ఏమో. ఏం అర్థం కావడం లేదన్నయ్య.